నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. అసలు మనము డెమోక్రటిక్ కంట్రీలో ఉంటున్నామా లేదా రాచరిక పాలనలో అడుగు పెట్టబోతున్నామా అనేది డౌట్ వస్తుంది. ఈ చాలా మంది మోదీ భజన పరులు. నాకు నరేంద్ర మోదీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయనకు సరితూగగల నాయకుడు ఇప్పుడు భారతదేశంలో ప్రస్తుతం ఎవ్వరూ లేరు కనుక ఇది అండర్లైన్. నాకు నరేంద్ర మోదీ అంటే ఎందుకు ఇష్టం అంటే ఆయనకు సరితూగగల నాయకుడు భారతదేశంలో ఇప్పుడు ప్రస్ఫుటంగా ఎవ్వరూ లేరు కనుక. అంతే తప్ప నరేంద్ర మోదీని నేను దేవుడిలా ఆరాధించబోను కూడా. దేవుడికి ఎవరు సాటిరారు. మానవుల్లో కలియుగంలో ఇప్పుడు దేవుళ్ళు లేరు, ఉండరు. అయితే ఈ భజన ఎందుకు చేస్తున్నారు నరేంద్ర మోదీ? నేను చాలా ఛానల్ చూస్తా. ఏ ఛానల్ నరేంద్ర మోదీ భజన చేస్తుందో చాలా మంది వ్యూవర్స్ ఆ ఛానల్ని చూడడం ఇష్టపడతారు. చాలా మందికి భ్రమ ఏమంటే నరేంద్ర మోదీ నీతిపరుడు అనే భ్రమ చాలా మందికి ఉంది. నాకు కూడా సంపూర్ణ విశ్వాసం ఉంది. నరేంద్ర మోదీ నీతిపరుడు. ఎలక్షన్ వచ్చే వరకు, బ్రాకెట్లో ఎలక్షన్ వచ్చే వరకు నేను ఒకటే స్పష్టంగా అడగబోతున్నా నరేంద్ర మోదీ, మీరు ఎంపీ కావడానికి లేదా చీఫ్ మినిస్టర్ కావడానికి ఎలక్షన్ కమిషన్ విధించిన రిస్ట్రిక్షన్స్ అంటే స్పెండింగ్ రిస్ట్రిక్షన్స్ ఏముంటాయి, మీరు అంతే ఖర్చు చేసి గెలిచారా అని ఒక సూటి ప్రశ్న నరేంద్ర మోదీకి అడగబోతున్నారు. దీనికి 100% నరేంద్ర మోదీ ఎలక్షన్లో అవినీతికి పాల్పడతాడు అని స్పష్టంగా మనం చెప్పొచ్చు. అయితే ఎలక్షన్లో మాత్రమే అవినీతికి పాల్పడతాడు అని కూడా చెప్పలేము. ఎందుకంటే ఆయన పెంచి పోషించే ఇతర పొలిటీషియన్స్ పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయినోళ్లను రక్షించే పనిలో నరేంద్ర మోదీ నిమగ్నమై ఉన్నాడు. అది ఎవరు అనేది అందరికీ తెలుసు. అది సౌత్ ఇండియాలో ఎవరెవరు నరేంద్ర మోదీ యొక్క ఛత్రఛాయల్లో ఉన్నారో అందరికీ తెలుసు. అంటే మనం ఓవరాల్ పిక్చర్ చూసుకుంటే నాకు నరేంద్ర మోదీ ఇష్టము, కానీ బ్రాకెట్లో ఇవన్నీ కూడా నిజాలే. మనము ఈ కాలంలో ఎవ్వరిని గుడ్డిగా ఆరాధించరాదు. సిచ్యువేషన్ బట్టి ఆ మనిషిని మనము అభినందించాలి, మనం ఎంకరేజ్ చేయాలి తప్ప మనము భజన బృందాలుగా ఏర్పడి భజన చెయ్యరాదు. ప్రస్తుతానికి నరేంద్ర మోదీని ఢీకొట్టే నీతిపరుడు అంటే పాలిటిక్స్లో లేడు. ఆయన నీతి అంతే నీతి, పవిత్రమైన ఆత్మ కాదు ఆయన, నీతిపరుడు. వేరే పొలిటీషియన్స్ కంపేర్ చేస్తే ఆయన నీతిపరుడు. అయితే ఈ నరేంద్ర మోదీ పాలనలో ఈ భజన బృందాలు ఒక విషయాన్ని విస్మరిస్తున్నాయి. నరేంద్ర మోదీకి పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ. నరేంద్ర మోదీకి వ్యక్తి ఆరాధన చేపించుకోవడం చాలా ఇష్టం.
నరేంద్ర మోదీకి తాను అంతై అంతంతై తానే అనే ఒక పిచ్చి బాగా ముదిరిపోయింది. ఆయన తాను పలికే మాటలను అందరూ నమ్మి విశ్వసిస్తారు అనే పిచ్చి నమ్మకం బాగా పెరిగిపోయింది. దానివల్ల ఆయన చెడడం కాకుండా ఆయన చుట్టుముట్టు ఉన్న కార్యకర్తలు కూడా ఇలాగే తయారవుతున్నారు. దాంట్లో అగ్రగణ్యుడు మన ధర్మపురి అరవింద్. కానీ ఈయన మాటలు మాత్రం చాలా అధర్మంగా ఉంటాయి. నేను సింపుల్, ఆయన మొన్ననే ఒక మాట అన్నాడు, మాకు ఎన్ని సీట్లు వచ్చినా ప్రభుత్వం మాదే అన్నాడు. అది అతి ప్రమాదకరమైన లైన్, అతి ప్రమాదకరమైన లైన్. ఇది మామూలు మాట కాదు. మాకు ఎన్ని సీట్లు వచ్చినా ప్రభుత్వం మాదే అంటే మేము గెలిచినా గెలవకపోయినా ప్రభుత్వం మాదే అని అర్థం వస్తుంది. వాళ్లకు వచ్చే ముష్టి 4-5 సీట్లు లేదా 2-3 సీట్లకు ప్రభుత్వం ఎలా ఫామ్ చేస్తాడు అనేది డౌట్. ఎందుకంటే 119, 120 సీట్లు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సీట్లు వచ్చినా ప్రభుత్వం నాదే అనేది పరమ మూర్ఖపు, పరమ అంటే అరోగెంట్, అంటే అహంకారపు స్టేట్మెంట్. ఇది డెమోక్రటిక్ కంట్రీలో ఈ స్టేట్మెంట్ చెల్లదు, నల్ అండ్ వాయిడ్. కోర్టులో ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తే నల్ అండ్ వాయిడ్ అంటారు. ఎందుకంటే ఇక్కడ అంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలే అధికారంలోకి రావడం అనేది నానుడి, అదే ఆచారము. దానికోసమే ఈ భారతదేశాన్ని డెమోక్రటిక్ కంట్రీ అంటారు. కానీ ఈ సన్నాసి ఏమంటున్నాడంటే ఎన్ని సీట్లు వచ్చినా ప్రభుత్వం మాదే. అది ఎట్లయితుంది? ఎన్ని సీట్లు వస్తే ప్రభుత్వం మీది ఎట్లయితుంది? అర్థం కాలేదు నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 119, 120 సీట్లలో 3 సీట్లు నీకు వచ్చినాయి, ప్రభుత్వం మీది ఎట్లయితుంది? 60 సీట్లు వస్తేనే అక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడేది కష్టం కదా. మరి 3 సీట్లు 5 సీట్లు పెట్టుకొని నాదే ప్రభుత్వం అనే ఎలా విర్రవీగుతున్నావు ధర్మపురి అరవింద్ అని అడుగుతున్నా. అందుకోసము నేను టైటిల్లో రాసిన అధర్మపురి అరవింద్. అంటే నీవు ఒక జూనియర్ మోదీ లేదా జూనియర్ అమిత్ షా లాగా మాట్లాడుతున్నావు. ఆ గాలి బాగా సోకింది. ఎవ్వరు గెలిచినా 6 నెలల్లో వాళ్ళని దించేసి మా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తామనే పిచ్చి బాగా ముదిరిపోయి నరాలలోకి ఎక్కింది. కానీ సౌత్ ఇండియాలో ఆ పాసిబిలిటీ చాలా తక్కువ ఉందని మోదీకి తెలియదు, అమిత్ షాకి అసలే తెలియదు. కానీ అరవింద్ అహంకారపు మాటలు మాట్లాడుతాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు ఈయన ప్రకారము కేసీఆర్కి 40 వచ్చినా, వీళ్లకు 3 వచ్చినా, కాంగ్రెస్కి 55 సీట్లు వచ్చినా, లేదా 60 సీట్లు కాంగ్రెస్ దాటిపోయినా, అంతే కదా. ఇప్పుడు కాంగ్రెస్ సగం కన్నా ఎక్కువ సీట్లు వచ్చేసిన 65-70 సీట్లు వచ్చినా ప్రభుత్వం మాత్రం బీజేపీదే అట. అదెట్లా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి 70 సీట్లు వచ్చినాయి, వాళ్ళకి మెజారిటీ ఉంది. అప్పుడు ధర్మపురి చెప్పిన, అరవింద్ చెప్పిన లైన్ ప్రకారం బీజేపీ ప్రభుత్వం రావాలి. ఎట్లొస్తుంది అంటే ఈయనకు
నూరిపోసిన సమాచారం ఏమంటే కాంగ్రెస్ గెలిచినా వాళ్ళు బీఆర్ఎస్లోకి వస్తారు, బీఆర్ఎస్ గెలిచినా మనం గెలిచినా ఒక్కటే, బీఆర్ఎస్ మనము ఎంఐఎం అందరం ఒకటే. సో ఎలాంటి పర్మిటేషన్ కాంబినేషన్ చేసి ఎలాంటి మిక్సప్ చేసినా ప్రభుత్వం మనదే, ఇది ఖచ్చితము. అంటే బీఆర్ఎస్ 60 కర్మజాలి 70 సీట్లు గెలిచినా బీజేపీ ప్రభుత్వమే వస్తుంది. అంటే ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను తమ పార్టీ కానీ తమ సిద్ధాంతాలు కానీ మార్చేసే సత్తా బీజేపీకి ఏర్పడింది అని ధర్మపురి అరవింద్ చెప్పకనే చెప్తున్నాడు. అంటే వీళ్ళ గర్వం చూడండి, వీళ్ళ క్యాల్కులేషన్స్ చూడండి. తెలంగాణలో ఎవ్వరికీ బీజేపీ ప్రభుత్వంపై మక్కువ లేకపోయినా బీజేపీ ప్రభుత్వం కిందనే తెలంగాణ ఉండాలట. అది ఎట్లా పాసిబుల్ అంటే కవితను లోపలేయడం, కేటీఆర్ని లోపలేయడం. నాకు అందుతున్న సమాచారాన్ని ఏమంటే కేసీఆర్నే లోపలేసే ఛాన్సెస్ ఉన్నాయి కనుక కేసీఆర్ జాగ్రత్త పడుతున్నాడు అని నాకున్న సమాచారం. రేవంత్ రెడ్డిపై సడన్గా కేసులు కూడా రావచ్చు, టెంపరీగా రేవంత్ రెడ్డి లోపల పోవచ్చు, దాంతోనే కాంగ్రెస్ డీరేల్ కావచ్చు. ఆ కాంగ్రెస్లో గెలిచిన వాళ్లను బీఆర్ఎస్లోకి తీసుకోవచ్చు, బీజేపీలోకి కాదు. గమనించండి, బీజేపీలో చేరాలంటే ధర్మబద్ధంగా రిజైన్ చేసి చేరాలి, కానీ బీఆర్ఎస్లో ఎవరైనా చేరచ్చు. సో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే బీజేపీలో 4 సీట్లు వచ్చినా 1 సీట్ వచ్చినా బీఆర్ఎస్లో కాంగ్రెస్ వాళ్ళని బీఆర్ఎస్లో చేర్చుకొని ఎంఐఎంతో జతగట్టి వీళ్ళు 1 సీట్ వచ్చినా మెజారిటీ ప్రభుత్వంగా ఏర్పడి ప్రభుత్వం అంటే పవర్లో రావచ్చు అని ధర్మపురి అరవింద్ చెప్పకనే చెబుతున్నాడు. అంటే వీళ్లకు వెర్ర ఎక్కువైందా, కాన్ఫిడెన్స్ ఎక్కువైందా, తిక్క ఎక్కువైందా, అహంకారం ఎక్కువైందా, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందా, లేదా తెలంగాణ వాళ్ళని పిచ్చోళ్ళు అనుకుంటున్నారా, లేదా ఇతర ఎమ్మెల్యేలు మా దగ్గరనే బానిసలుగా ఉండిపోతారని లెక్కలేసుకున్నారా? అంటే అవినీతి అనే ఒక టాబ్లెట్ నరేంద్ర మోదీ దేశమంతటా ఇస్తున్నాడు, ఒకటే టాబ్లెట్. మనకు కరోనా వచ్చినప్పుడు కేసీఆర్ అన్న మాట గుర్తుకొస్తుంది, క్రోసిన్ వేసుకుంటే తగ్గిపోతుంది అన్నాడు. అట్లా అవినీతి అనే ఒక టాబ్లెట్ నరేంద్ర మోదీ ఇచ్చాడు. ఆ టాబ్లెట్ ఎవరి నోట్లో వేసి ఒక గ్లాస్ నీళ్ళు తాగిస్తే ఆయన బీజేపీలోకి రావచ్చు, అక్కడ పుణ్యస్నానాలు చేసుకొని పార్టీలో చేరవచ్చు. బీజేపీ పతనం లేదా బీజేపీ యొక్క విశ్వరూపం మనకు మొన్ననే కనిపించింది. చికోటి ప్రవీణ్ అనబడే గ్యాంబ్లర్, వ్యభిచారం చేపించేవాడు లేదా ఇతర దేశాలకు అమ్మాయిలతో సహా వెళ్ళి అక్కడ జూదం ఆడిచ్చేవాడు ఒక్క కండువా కప్పుకొని బీజేపీలో చేరిపోయాడు. అంటే ఈ చికోటి ప్రవీణ్ పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి మరీ బీజేపీలో చేరాడు అనేది స్పష్టం. అది డీకే అరుణ ఎందుకు చేర్పించింది అంటే డీకే అరుణకు పబ్బులు ఉన్నాయి హైదరాబాద్లో. ఈ పబ్బుల అంటే సహవాసం నుంచి ఈ చికోటి ప్రవీణ్ పరిచయమై పువ్వులాగా వికసించి
బీజేపీలో చేరాడు. దయచేసి అందరూ గమనించండి, నాకు నరేంద్ర మోదీ కానీ బీజేపీతో ఏ వైరము లేదు. కానీ సౌత్ ఇండియా పరంగా బీజేపీ సౌత్ ఇండియాకు చేస్తున్న అన్యాయాలు, ఈ రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చేస్తున్న అన్యాయాలు చూసి నేను బీజేపీకి అంటే సపోర్టుగా నిలవదలుచుకోలేదు. నాకు నరేంద్ర మోదీ సౌత్ ఇండియా బయట చాలా ఇష్టం. నరేంద్ర మోదీ ప్రధానిగా చాలా ఇష్టం. కానీ ఆయన అవినీతి పరుడు కాదు అనేది అంటే కరెక్టు. అది ఆయన ఖచ్చితంగా అవినీతికి తన చేతులు కాకుండా సుహస్తాలతో కాకుండా ఇతర హస్తాలతో చేయించి తన పబ్బం గడుపుకునే వ్యక్తి నరేంద్ర మోదీ. ఆయన ఇలాగే సౌత్ ఇండియాని ఇండైరెక్ట్గా కంట్రోల్ చేసే యత్నంలో ఉన్నాడు. కానీ నేను చెప్పేది ఏమంటే ఓటర్లు మహాశయాలకు కూడా చెప్పేది, దయచేసి సౌత్ ఇండియన్ పార్టీస్కి కాంగ్రెస్కి వేయండి, ఇండిపెండెంట్కి వేయండి, బీఎస్పీకి వేసుకోండి, ఏ పార్టీకైనా వేయండి. కానీ మనం సౌత్ ఇండియాలో బీజేపీకి వేస్తే మనకు రిక్త హస్తాలు మిగులుతాయి. మన ఉన్న ఎంపీలను వీళ్లకు ధారాదత్తం చేసి మనకు చేతిలో చిప్ప మాత్రమే మిగులుతుంది. ఎందుకంటే వీళ్ళ వైపు మాట్లాడే ఎంపీలు సౌత్ ఇండియాకు సంబంధించిన ఇష్యూస్పై మాట్లాడారు, నోరు మెదుపరు. మనం ఆంధ్రాలో ఆల్రెడీ చూసాము, టీడీపీ ఎంపీలు అంటే గంపగుత్తగా కొనేసిండ్రు బీజేపీ. అలాగే తెలంగాణలో కూడా చేస్తారు. అంటే సౌత్ ఇండియన్ ఇష్యూస్ కానీ తెలంగాణ ఇష్యూస్ రాకుండా జాగ్రత్త పడే పనిలో బీజేపీ ఉంది. అందుకోసం తెలంగాణ ఓటర్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు అవినీతి పరులు ఏమాత్రం కాదు, వీళ్ళు పరమ అవినీతి పరులు. వీళ్ళు అవినీతి పరులు కాదు, పరమ అవినీతి పరులు. అందుకే మనము వీళ్ళ మాటలు విని ఓట్లు వేయకుండా మన లోకల్ అజెండా ప్రకారం ఓట్లు వేయమని నేను చేతులు ఎత్తి మీకు నమస్కారం చేస్తాను. నరేంద్ర మోదీ భజన కానీ బొమ్మ కానీ చూసి సౌత్ ఇండియాలో బీజేపీకి ఓట్లు వేయకండి. ఇది నా ముఖ్యమైన సూచన. దయచేసి నా సూచనను గమనించి మీరందరూ తగు చర్యలు తీసుకొని డెమోక్రసీని కాపాడుతారు అని అనుకుంటూ కోరుకుంటూ, మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ నమస్కారం.